హలో మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ స్వీట్ కార్న్ ఫ్రై అండి. స్టఫ్గా కానీ ఈవినింగ్ టీ టైంలోకి స్నాక్స్గా చాలా బాగుంటాయి అన్నమాట. రెసిపీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. స్పైసీగా చేసుకున్నాం అనుకోండి, వేడివేడిగా తింటే రుచి మాత్రం చాలా చాలా బాగుంటుంది. మనము సీజన్ అనే కాకుండా సీజన్లో వచ్చే కార్న్సే కాకుండా మనం ఎప్పుడు తినాలంటే అప్పుడు సూపర్ మార్కెట్లలో దొరికే ఫ్రోజన్ స్వీట్ కార్న్ని ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. ఒక 500 గ్రామ్స్ అంటే హాఫ్ కేజీ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నామండి ప్యాకెట్లో. ఆల్రెడీ ఇందులో ఫ్రోజన్వి కాబట్టి ఫ్రీజర్లో ఉంటాయి కాబట్టి కొంచెం ఐస్గా ఉంటాయన్నమాట. ప్యాకెట్ని ఓపెన్ చేసేసి కొన్ని వాటర్ తీసుకొని అందులోకి ఒక 2 సార్లు కడిగేసుకొని ఫస్ట్ మనం నానబెట్టుకోవాలండి. ఒక ఐస్ పోయేంత వరకు, ఐస్ కరిగేంత వరకు చూడండి ఈ విధంగా ఉంటాయి. ఐస్ మొత్తం ఎలా ఉంది చూడండి. ఇవి మొత్తం ఐస్ కరిగేంత వరకు ఫస్ట్ నీళ్ళల్లో అలాగే నానబెట్టేసుకోవాలి. ఐస్ పోయిన తర్వాత చూసుకోండి, ఈ విధంగా ఐస్ పోయిన తర్వాత ఒక 4-5 సార్లు బాగా కడిగేసుకొని, నిదానంగా కడిగేసుకొని, నలపకుండా కడిగేసుకొని ఇలా చిల్లుల జాలీలోకి వేసుకొని వాటర్ అంతా పోయేదాకా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1.5 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడవ్వగానే స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి. హాఫ్ కేజీ స్వీట్ కార్న్స్కి 3 మీడియం సైజ్ ఉల్లిపాయలు సన్నగా తరుక్కోవాలి. చాలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 4 మీడియం సైజు పచ్చిమిర్చిని తీసుకొని ఇలా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత ఒక 5-6 రెక్కల కరివేపాకు కూడా వేసుకొని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మగ్గించుకోవాలి. వీటిని మొత్తం ఇలా ఈ విధంగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత 1/4 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. కంపల్సరీ 1/2 టీ స్పూన్ ఉండాలి. 1/2 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకున్న తర్వాత 1/4 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకొని కారం పొడి, ఉప్పు ఉల్లిపాయలకి పట్టేటట్టుగా ఈ విధంగా కలుపుకోవాలి. స్టవ్ లో ఫ్లేమ్ ఉండాలి. చూడండి, ఇలా కలిపేసేసుకున్న వెంటనే మనం ఇంతకుముందు జాలీలో వేసి పెట్టుకున్న స్వీట్ కార్న్స్ని మొత్తం ఇందులోకి వేసేసుకొని కలిపేసుకోవాలి. పోపంతా స్వీట్ కార్న్కి పట్టేటట్టుగా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వాటర్ యాడ్ అవుతుందండి. ఎందుకంటే మనం చాలీలో వేసి పెట్టుకున్న ఎంతైనా వాటర్ ఉంటాయన్నమాట. కాబట్టి వాటర్ అంతా కొంచెం ఇనికేంత వరకు మీడియం ఫ్లేమ్ పెట్టి కలుపుతూ ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోవాలి. ఇనికిపోయేంత వరకు, ఇనికిపోయి పచ్చివాసన పోయేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. వాటర్ అంతా ఇనికిపోయిన తర్వాత 1 టీ స్పూన్ నిండా ఈజీగా 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోవాలండి. 1 టీ స్పూన్ పడుతుంది. మనం టేస్ట్ చూసి ఒకసారి ఉప్పు వేసుకోవాలి. మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం మిరియాల పొడి కూడా పచ్చివాసన పోయేంత వరకు లో ఫ్లేమ్ పెట్టి మగ్గించుకోవాలి కార్న్స్ని. మిరియాల పొడి వేసిన తర్వాత కొంచెం వాసన వస్తున్నప్పుడు కొద్దిగా మనం కార్న్స్ తీసుకొని నోట్లో వేసుకోవాలండి. టేస్ట్ చూసుకోవాలి. పడితే ఉప్పు, కారం ఈ 2 వేసుకోవచ్చు. ఎందుకంటే కొంచెం స్పైసీ ఉంటే బాగుంటాయి అన్నమాట. మనం పిల్లలు పెట్టే విధం అనుకోండి, ఇవన్నీ తగ్గించుకోవాలి. చూడండి, మిరియాల పొడి వేసాక ఈజీగా పచ్చివాసన పోయేంత వరకు, అంటే ఈజీగా 1 మినిట్ పడుతుంది. 1 మినిట్ వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని కొద్దిగా అంత కొత్తిమీర గార్నిష్ చేసుకొని వేడిగా స్టఫ్కి కూడా చాలా బాగుంటాయండి కార్న్స్ వచ్చేసి. మనం ఈవినింగ్ టీ టైంలో కూడా చాలా చాలా బాగుంటాయి. మనం తింటూ టీ తాగితే మాత్రం సింపుల్గా ఉంటుంది. టేస్టీ రెసిపీ అండి.